provision for the village people. We also want to have this teaching and ministry. బ్రదర్, మరి గ్రామస్తులైన ప్రజల కొరకు ఎందుకు ఏదైనా ఒక ఏర్పాటు చేస్తే వారు కూడా ఈ బోధ ఈ యొక్క కూటములు కోరుతున్నారు. I said, no, our place in Oxford Street is not big enough for any more people. ఇక్కడ ఆక్స్ఫోర్డ్ స్ట్రీట్ లో ఉన్నటువంటి ఈ స్థలము చాలా మంది వస్తే అంత పెద్ద స్థలం కాదు. It's only meant for a few hundred people. మరి కొన్ని వందల మంది మాత్రమే ఇది సరిపోతుంది. How can we accommodate other people from villages? కనుక గ్రామస్తులు అయినటువంటి వారు ఇంకా అనేకలు వస్తే ఎలాగో స్థలం ఇవ్వగలం. He said, come along, I'll show you a place. అప్పుడు ఆయన అన్నారు, తండ్రి మన రండి ఒక స్థలం చూపిస్తాం. So he brought the car, Bible to the Elim building. గనక అప్పుడు వారు కార్ తీసుకొచ్చి ఆ ప్రక్కలో ఉన్నటువంటి ఏలిం కాంపౌండ్ తెచ్చారు. The old Elim building. ఆ ముందున్నటువంటి పూర్వపు ఏలిం కాంపౌండ్. It was lying there vacant at that time. ఆ సమయంలో అది ఖాళీగా ఉంది. Though there was a big stadium for tennis nearby. ఆ దినంలో దాని పక్కనే ఒక పెద్ద టెన్నిస్ స్టేడియం ఒకటి ఉండింది. But before that there was the stadium for tennis. దానికి ముందు అక్కడ టెన్నిస్ ఆడడానికి పెద్ద స్టేడియం ఉంది. It was a very nice garden and big compound. పెద్ద తోట, పెద్ద కాంపౌండ్ కూడా ఉంది. Whole area about 3 acres. మరి అది దాదాపుగా 3 ఎకరముల స్థలం అంతా. So I went right to the whole building. ఆ యొక్క ఇల్లు అంతటి లోపలికి పోయి చూశాను. I said, this is a good building but far too big for us. అయితే ఇది చాలా మంచి బంగ్లానే, మంచి ఇల్లే, అయితే మనకింత పెద్దది ఎందుకు? Far too big. ఇది చాలా పెద్ద. Anyway, we went on the terrace on the top. అది పైకి కూడా పోయినాము, బంగ్లా పైకి. And knelt down to pray. అక్కడ ప్రార్థించడానికి మోకరించినాము. Right on the top of the building. ఆ పైన బంగ్లా పైన. Now Lord, what is your plan? ప్రభు, ఇప్పుడు నీ ఏర్పాటు ఏమిటి? But this building is far too big. అయితే ఈ యొక్క బంగ్లా కట్టడము చాలా పెద్దగా ఉంది. More than 30 or 40 rooms there. అక్కడ 30-40 గదుల కంటే ఎక్కువగా ఉన్నది. As we began to pray, ప్రార్థన చేయాలి. Lord said clearly, ప్రభు స్పష్టంగా అన్నాడు, take it is for whole India. తీసుకురండి, ఇది ఇండియా దేశం అంతటికి కాదు. It's not only meant for Hyderabad city, Askanabad, I'm giving you for the whole India. హైదరాబాద్ పట్టణము, సికింద్రాబాద్ పట్టణము, ఈ పట్టణముల కొరకు కాదు. అయితే ఇది ఈ బంగ్లా స్థలము ఇండియా అంతటి కొరకు Our ఇస్తున్నారు. rent was about ₹500 a month. మరి అక్కడ దాని యొక్క బాడుగా నెలకు ₹500. And right next day, Lord provided advance money to be given them for rent for 2 months. మరుసటి దినంలోనే వారికి అడ్వాన్స్ గా 2 నెలలకు ఇవ్వడానికి ప్రభు ఇచ్చినారు. That's why in the month of December, we shifted from Oxford Street to Elim building next door. ఆ విధంగా ఆక్స్ఫోర్డ్ స్ట్రీట్ సికింద్రాబాద్ నుండి అవతల పక్క ఉన్నటువంటి ఏలిం కాంపౌండ్ కు మేము వాక్యం చదివి వచ్చినాం. Very short message. ఒక చిన్న వర్తమానం మాత్రం ఇచ్చినాం. Lord heard the prayer and healed the person. ప్రభు ప్రార్థన విన్నాడు, ఆ వ్యక్తిని బాగు చేసినాడు. And the whole family came for worship meeting on the following Sunday at Joshama. అప్పుడు మరుసటి ఆదివారం మద్రాసులోని జహాషామలోనికి ఆరాధన కొరకై కుటుంబస్తులు అందరూ వచ్చినారు. From that time onward, they began write to us many times, when will you come to our city of Hyderabad? ఆ సమయం మొదలుకొని చాలా సార్లు రాసినప్పుడు మా పట్టణమునకు హైదరాబాద్కు మీరు ఎప్పుడు వస్తారని రాస్తూ వచ్చినారు. It's only in 1950, in very clear way, God gave instruction, now my time has come for you people to go to Hyderabad city. 1950 సంవత్సరమున ప్రభు తన యొక్క స్వరమును చాలా స్పష్టంగా వినిపించి ఇప్పుడు మీరు ఆ పట్టణమునకు వెళ్ళాలని వినిపించినారు. So after much prayer and waiting upon the Lord, thinking sure God's plan, we agreed to come here in September 1950, 25 years ago. ఎక్కువ ప్రార్థన చేసిన తర్వాత చాలా ప్రభు ఎదుట కనిపెట్టిన తర్వాత అప్పుడు 25 సంవత్సరాల క్రితము సెప్టెంబర్ మాసము 1950 సంవత్సరమున రావడానికి And first time we had our meeting for about 3 weeks in Skandabad, compound. మొట్టమొదటిగా మరి ఇక్కడ కాదు, సికింద్రాబాద్ లో 3 వారముల కూటములు జరిగించినాం. It so happened, it began to rain very heavily in our very first meeting we had in Skandabad. ఏమైందంటే ఆ మొదటి కూటములోనే సికింద్రాబాద్ జరిగించినప్పుడు పెద్ద వర్షము కురిసింది. Many people had to stand outside the building with the umbrella the whole time of the meeting. అనేకులు మరి ఆ గుడికి కట్టడమునకు వెలపల ఆ ప్రక్క ఈ ప్రక్క వర్షం వస్తున్నప్పటికీ ఆ సమయమంతయు గొడుగులు పట్టుకుని నిలిచి ఉన్నారు. We were invited at that time, some of the leading members of the Baptist congregation. ఆ సమయంలో మరి అక్కడ బాప్టిస్ట్ వారి మధ్యలో కొందరు నాయకులైన వారు ఆహ్వానించినారు. On the very same compound there was a guest house. It's available for those who will pay rent to stay there. అదే కాంపౌండ్ లో అక్కడ గెస్ట్ హౌస్ ఒకటి ఉంది, మరి ఎవరైనా దానికి అద్దె ఇస్తే అక్కడ ఉండవచ్చు. But the American Baptist missionary got very angry with us
and refused to give any permission. అయితే మా విషయం వారికి ఎంతో కోపం వచ్చి అక్కడ ఇల్లు ఇవ్వడానికి నిరాకరించినారు. Now we are about 20 in the party at that time. ఆ సమయంలో మా పార్టీలో 20 మంది ఉన్నారు. We had no place to stay also, no house to stay. అక్కడ ఉండవలసిన స్థలం గాని ఇల్లు గాని సరిగా లేదు. One believer in Lalagudda, in the quarters, he offered us one room to stay there. కనుక లాలగూడలో ఒక విశ్వాసిగా మరి ఆయన అక్కడ ఉండడానికి తన గది ఇచ్చినాడు. So we had to rush in the place turn by turn. కనుక మేము ఒక తర్వాత ఒక స్పోర్ట్స్ స్ట్రీట్ లో సికింద్రాబాద్ లో ఒక వాడుగా అద్దె ఇల్లు మళ్ళీ In the month of October 1950. అక్టోబర్ నెల 1950 సంవత్సరం We planned to have regular Bible study every morning, every evening in that building. ప్రతి ఉదయమున ప్రతి సాయంకాలమున బైబిల్ పఠనము అక్కడ క్రమముగా ఉద్దేశించిన. In a meeting also there was one by the man, Roman Catholic, military officer. ఆ కూటమిలో ఒక రోమన్ క్యాథలిక్ ఆయన మిలిటరీ ఆఫీసర్ ఉన్నారు. One day he came to me. ఒక దినం నా దగ్గరికి వచ్చినాడు. And said to me, will you kindly come with me? I want you to show something of the city. అప్పుడు ఆయన అన్నాడు, నాతో కూడా మీరు దయచేసి రండి, వస్తారా, మేము పట్టణం కొన్ని స్థలం చూపిస్తాను. So he bought his car with him. అప్పుడు ఆయన కారుతో కూడా and took me to see that Fateh Maidan pavilion. నన్ను తీసుకొని పోయినాడు. అక్కడ ఫతే మైదాన్ యొక్క ఆ పెవిలియన్ అదంతా చూపించాడు. Now that in those days, early days, that building was only meant for the Nizam to receive salute from the military of the people. ఆ దినములలో మరి ఆ స్థలము ఆ ఫతే మైదాన్ మరి నిజాం రాజు గారి యొక్క సల్యూట్ కొరకు మాత్రమే మిలిటరీ సంబంధం ఉపయోగించబడింది. That time there was no other building in that place, only pavilion for the salute from Nizam. ఆ సమయంలో అక్కడ అదంతా మైదానంగానే ఉంది, కానీ అక్కడే కట్టడములు ఇప్పుడున్నటువంటి భవనములు అవన్నీ లేవు. ఒక ఆ ముందున్నటువంటి ఆ చిన్న భాగం పెవిలియన్ మాత్రమే ఉంది. So he said to me, ఆయన అన్నాడు, very nice big hall, very beautifully planned. గనక మంచి పెద్ద హాల్ గా ఉంది, చాలా చక్కగా ఉంది. I said, very nice building. నేను చాలా చక్కని కట్టడంగా ఉంది. He said, how you love to have this building for your gospel campaign. ఒకవేళ మీ సువార్త దండయాత్రకు ఈ యొక్క కట్టడం ఇదంతా ఎలాగ ఉంటుంది. And I said, how can we have something over here? నేను ఈ స్థలంలో ఎప్పుడు మేము రాగలము? We never dream of it. మేము అది అట్లా కలలో కూడా చూడలేదు. It's only meant for men like Nizam, not for us people. గనక నిజాం వంటి వారి కొరకు కానీ ఇది మాలాంటి మనుషుల కొరకు కాదు. He said, you leave it to me. సరే ఆయన అన్నాడు, అది నాకు మీరు వదిలిపెట్టండి. Well, you try. సరే మీరు ప్రయత్నం చేయండి అన్నాను. And next day he came to me with the order from the commanding officer. అప్పుడు మరుసటి దినమున కమాండింగ్ ఆఫీసర్ నుండి అధికార పత్రం తెచ్చారు. Hereby you are permitted to hold your gospel campaign in this pavilion for July. మీరు మీ యొక్క సువార్త దండయాత్రను ఈ యొక్క ఫతే మైదాన్ యొక్క ఈ స్థలంలో మీరు ఎన్ని దినములైనా జరిగించుకోవచ్చును. Use everything freely, furniture and carpet, everything. అక్కడ ఉండే సామానులు మరి అక్కడ ఉండేటువంటి సామాగ్రి కార్పెట్లు ఇవన్నీ కూడా మీరు ఉపయోగించుకోవచ్చు. That was the first God proof. అది మొదటి దేవుని యొక్క రుజువు. We had to engage the double-decker buses for both sides of people coming and going. అప్పుడు ప్రజలు వచ్చే వారి కొరకు పోయే వారి కొరకై రెండు వైపులుగా ఈ డబుల్ డెక్కర్ బస్సెస్ ఏర్పాటు చేయాల్సి వచ్చింది. So many came forward every Sunday asking for baptism. Some are even Hindus too. కనుక ప్రతి ఆదివారం ముందు కూడా చాలా మంది బాప్తిజం కావాలని ముందుకు వస్తూ వచ్చినారు. వాళ్ళు కొంతమంది హిందువులు కూడా వస్తూ వచ్చినారు. So that time the Arya Samaj thought, మరి Arya Samaj, ఆ స్థలంలో ఈ ఆర్య సమాజ్ వారు they thought we are forcibly baptizing some people. వారు అనుకున్నారు కొంతమందిని మేము బలవంతంగా బాప్తిజం ఇస్తున్నామని అనుకున్నారు. So they got together in a very big party. కనుక వారు పెద్ద పార్టీగా కూడుకున్నారు. There to cause some disturbance. ఏదో కొంత కలత కలిగించడానికి. We will announce now, those of you who want to know about baptism, will you kindly gather the place, the time in the pavilion. కనుక బాప్తిజం ఎవరైతే కోరుతున్నారో మీరు ఆ ఫలాని సమయంలో ఈ సమయానికి ఇక్కడ మీరు వచ్చి ఈ యొక్క మైదానంలో ఈ పెవిలియన్ లో మీరు కూడాలని చెప్పినాం. They also thought they can also go and say we also want baptism. వారు అనుకున్నారు మేము కూడా పోతాము, మేము కూడా చెప్తాము, మాకు కూడా బాప్తిజం ఇవ్వండి అని చెప్తాము, పోయి అక్కడ పోయి కలత కలిగిస్తాం అనుకున్నారు. Them also came alongside the big crowd. వారు కూడా చాలా మంది ఆ గుంపులో కలుసుకొని వచ్చినారు. So we had to question them one by one. అప్పుడు ఒకరి తర్వాత ఒకరిని వారిని ప్రశ్నించినాం. When were you born again? ఎప్పుడు తిరిగి జన్మించావు? What happened? ఏమైంది నీకు? What change took place? ఏ మార్పు నీలో కలిగింది? How can you prove it? ఎట్లు నువ్వు దాన్ని రుజువు చేయగలవు? When you heard these questions, ఈ ప్రశ్నలని వారు విన్నప్పుడు one ఏ మానవుడు కూడా మానవుడికి రక్షణ తీసుకుని రాలేడు. ఏ మానవ యొక్క ప్రయత్నం కూడా మానవుడి రక్షణ కలిగించదు. ఏ విధంగా సమాధానం కనుగొనాలనే విషయంలో మానవుడు ఎంతో ప్రయత్నం చేస్తున్నాడు. దేవుని యొక్క సమాధానానికి వారు వచ్చినప్పుడే సమాధానం ఏమిటో దేవుని యొక్క సమాధానానికి వచ్చినప్పుడే పాపం అంటే ఏమిటో వారు తెలుసుకుంటారు.
spiritual are very sign wonder wherever we get religion, but God understands to be righteous. మరి మనం ముందుగా చూసినాం అద్భుత కార్యాలు కానీ లేక సూచనలు కానీ ఇవేవి కూడా మనకు సాయం చేయలేదు. మనం వేరే వేరే మార్గంలో చెందేవాళ్ళప్పుడు కూడా దేవుని యొక్క ఆత్మ ద్వారా మాత్రమే మనందరూ కూడా చూడగలిగినాం. క్రీస్తు యొక్క ప్రశస్త రక్తమే మనం కడగలదు. ఆ విషయాన్ని మనం గ్రహించగలుగుతున్నాం. మరి మార్గం ద్వారా ఈ అనుభవాన్ని మనం పొందగలం. We are unrighteous, unbelief. ఈ లోపల మనం ఎంత నీతిమంతులైనప్పుడు కూడా దేవుని ముందు మనం ఎంతో అపవిత్రులంగానే ఉన్నాం. ఎంత పాపాత్మైనప్పుడు కూడా మన సొంత పరిస్థితి ఏ విధంగా ఉందో మనం ఇప్పుడు చూడగలుగుతున్నాం. ఈ యొక్క అనుభవం పొందిన తర్వాత మనం ప్రజల మధ్య వచ్చినప్పుడే ఒకరికొకరు సహాయం చేసుకోగలిగి ఉంటాం. దేవుని యొక్క సన్నిధికి వెళ్ళిపోయేది ఎంతో విచారకరమైన విషయం. అయితే దేవుని యొక్క సాన్నిధ్యంలో ఉండేది ఎంతో సంతోషకరమైన విషయం. దేవుని వాక్యం మనం చదివినప్పుడే మన నిజ స్థితి ఏమైందో దాన్ని మనం గుర్తించగలం. కాకినాడ కానీ వాయిటైర్ కానీ అక్కడ ఉన్న సాహసంగా వెళ్ళినప్పుడే దేవుడి సన్నిధిని మనం అనుభవించగలం. ఏ భాషలోనూ మనం మాట్లాడండి
దేవుని వాక్యం నుండి మనకు ఆదరణ ప్రత్యక్షత మనం పొందగలం. అది 15 రూపీస్ తెలుగు యాభైవుడి దాడి చేసిన 15 ప్రభువా 17 వచ్చిన విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలుడు. దేవ విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యం చేయవు. Oh Lord, open down my lips and my mouth shall only rain become righteous before God and to recognize our physical condition as sinners. మన పాపులని మన నిజ స్థితిని దేవుని సాన్నిధ్యంలో ఒప్పుకున్నప్పుడే మరి మన నీతిమంతులుగా తీర్చబడే మార్గం అదే ఒక్కటే. మరి మానవుడు మనకి ఏదైతే ఇస్తున్నాడో అది కొద్ది కాలం మాత్రమే ఉంటుంది. అయితే తన పాపములకు ప్రాయశ్చిత్తం పొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషి ఎంచబడిన వాడు ఆత్మలో తత్వం లేనివాడు ధన్యుడు. Who has become righteous in God's sight. They are the most happy person in the city or in the whole country. దేవుని పక్షంగా ఎవరైతే నీతివంతుగా తీర్చబడినాడో ఆ వ్యక్తి మరి పట్టణంలో కారణం ఎక్కడైనా కూడా ఎంతో సంతోషకరమైన వ్యక్తిగా ఉంటాడు. And then think of eternity, now that's more boring. అప్పుడు నిశ్చత్వం గురించిన విషయాలు ఆయన దృష్టిలో నిజమైనవిగా కనిపిస్తుంది. కీర్తన 27. Moving with the Lord's servant all these years, ప్రభు యొక్క సేవలతో ఈ సంవత్సరాలన్నీ కూడా నేను కలిసి తిరిగిన తర్వాత simple matters only I have learned, but they are very important విషయములు that was useful for my life. అవి నా జీవితం కొరకు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయి. And that kept me true in my testimony all these years. ఈ సంవత్సరాలన్నింటిలో కూడా అవే నా సాక్ష్యాన్ని సరిగా ఉంచుకోవడంలో సహాయం చేసింది. All of us can understand this one matter, not intellectually, but spiritually, as the Lord has recorded in the scripture. మనం అందరూ కూడా గ్రహించవలసిన ఒక్క విషయం ఏంటంటే మన మెదడులో ఉండే జ్ఞానం కాదు, కానీ దేవుని యొక్క ఆత్మల కలిగిన జ్ఞానం ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని మనం గ్రహించవలసింది. I didn't say like that. If we can understand, not with intellectual knowledge, మనం మనకు కలిగినటువంటి మానవుడికి జ్ఞానంతో దీన్ని గ్రహించకుండా one thing, one matter, ఒక్క విషయం ఏంటంటే insisted at this time. ఈ సమయంలో నేను నొక్కి చెప్పాల్సిన ఒక్క విషయం ఏంటంటే What was brother of telling? సహోదరుడు ఏదైతే చెప్తున్నాడో ఆ విషయం That is, అదేమిటంటే that the righteousness which God demands దేవుడు మన దగ్గర is not what we are thinking of. దేవుడు మన దగ్గర నుంచి కోరే నీతి ఏమిటంటే మనం తలస్తూ చూసిన నీతి కాదు, But we have to fulfill His demand. ఆయన ఏదైతే మన దగ్గర కోరుతున్నాడో అవి మనం నెరవేర్చాల్సి ఉంది. That's why he read Psalm 49. దాని కొరకు ఆయన కీర్తన 49 ఆయన చదివినారు. See, verse 6. 6వ వచనం చూడండి. Some amount of property or wealth can help us to receive salvation. దాని అర్థం ఏంటంటే మరి ఈ రక్షణ మనం పొందాలంటే ఎంత ధనం కానీ లేదా ఆస్తి కానీ మనకు పనికిరాదు. The word 10వ వచనం, he sees the wise man die, likewise the poor and brutal person, and leave their wealth to others. జ్ఞానులు చనిపోయిన సంగతి అతను కనబడకుండా పోదు,
మూర్ఖులు పశుప్రాణులు ఏకంగా నశించరు, వారు తమ ఆస్తిని ఇతరులకు విడిచిపెట్టుదురు. So the wisdom also is useless to attain real righteousness and salvation. కాబట్టి నిజమైన నీతి ఆ రక్షణ పొందేందుకు జ్ఞానం కూడా పనికిరాదు. So beloved, don't depend upon this worldly wisdom. కాబట్టి ప్రియుల ఈ లోక సంబంధమైన జ్ఞానం మీద ఆధారపడి ఉండకండి. Many people try to argue many things అనేక మంది అనేక విషయాల గురించి వాదించడానికి ప్రయత్నిస్తారు. to prove their own righteousness and their own goodness. వారి సొంత నీతిని చూపించేందుకు వారి సొంత మంచితనాన్ని నిరూపించు. Nobody would like to yield themselves to say, I am wrong, I am sorry, it's my mistake, my failure, it's my foolishness. నేను తప్పు చేస్తున్నాను, నేను విచారపడుతున్నాను, ఇది నా బుద్ధిహీనత, ఇది నాకు చేతకాని ఎవరు కూడా ఒప్పుకోవడానికి తగ్గించుకోరు. If that was done by every one of us, there won't be trouble anywhere in any home. ఈ కార్యాన్ని కానీ మనలో ప్రతి ఒక్కరు కూడా చేయగలిగితే ఏ గృహంలో కానీ ఎక్కడ కానీ ఎటువంటి కలవరం కానీ ఉంది. It is because of our own wisdom by which we try to prove ourselves righteous and good and better than somebody. మన నీతివంతులని లేక ఎవరికైనా మంచివారని మన స్వనీతిని బట్టి నిరూపించుకున్న చెప్పి స్వభావం బట్టి ఈ కలగాలి. Then verse 12. 12వ చూడండి. Nevertheless, man being in honor abideth not. ఘనత వహించిన వాడైన మనుషుడు నిలువుతాడు. He is like the beast that perisheth. వాడు నశించే మృగాలను పోలినవాడు. Whatever respect and honor we may focus on this earth, ఈ భూమి మీద that will not help us to get salvation or righteousness. ఈ భూమి మీద మనం ఎటువంటి ఘనత కానీ లేక గౌరవం కానీ కలిగినప్పుడు కూడా దేవునికి రక్షణ పొందేందుకు అవి సహాయపడవు. Verse 40. 14వ వచనం Last part. ఆఖరి భాగం. Their beauty shall consume in grave from their dwelling. వారు పాతాళ మందులో కూర్చబడుదురు, మరణం వారికి కాపురై ఉండును. Their beauty shall consume